హలో అండి. చెప్పండి. ప్రజెంట్ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది జగన్ గారి పరిపాలనలో? అన్నీ బాగానే అన్నీ బాగా చేస్తున్నారు. వెళ్ళి వెంటనే బాగా చేస్తున్నారు. అంటే పథకాలు ఏమేమి వస్తున్నాయమ్మా? అమ్మవారు తాత డ్వాక్రా అన్నీ బాగానే వస్తున్నాయండి. డ్వాక్రా రుణమాఫీ అయిందా మీకు? అయిపోయింది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం అన్నా డ్వాక్రా రుణమాఫీ చేసిందా? అలాంటిది ఏమీ లేదు. అలాగే ఇప్పుడు మీకు 45 సంవత్సరాలు నిన్న వెంటనే 18,500 ఇవ్వడం జరుగుతుంది. వస్తున్నాయా మీకు? లేదండి, నాకు రాలేదు కానీ అందరికీ పడుతున్నాయండి. అందరికి వస్తున్నాయా? మరి ప్రభుత్వ సంక్షేమ పరంగా ఇంత చేస్తున్నారు కదా జగన్ గారు? చేస్తున్నారండి. అలాగే మీ ఊళ్ళో సచివాలయం కట్టడం ఏం జరిగిందా? సచివాలయం జరుగుతున్నాయి, అన్నీ బాగా జరుగుతున్నాయి. ఏమన్నా దేనికన్నా వెళ్తే వెంటనే అయిపోతున్నాయి, వచ్చేస్తున్నాం. మరి వాలంటీర్లు ఎలా చేస్తున్నారు పనులు? లేదండి, ఇంటింటికి బాగానే వస్తున్నారు. పెన్షన్లు అయ్యి ఏ టైంకి ఇస్తున్నారు మీకు? తెల్లజ్జాని 4 గంటల నుంచి మొదలెడుతున్నారు. అలాగే రేషన్ ఇంటింటికి తెచ్చిస్తున్నారమ్మా? ఇంటింటికి తెచ్చేస్తున్నారు. ఇప్పుడు సచివాలయం కట్టడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? బాగానే ఉందండి. సచివాలయం కట్టిన కంచి బాగానే ఉంది. వెళ్ళి వెంటనే ఏదైనా పని ఉంటే వెళ్తే వెంటనే చేసేస్తున్నారు. అలాగే ఇంతకు ముందు ఏదన్నా పథకాలు మంజూరు చేయాలంటే పేదలకి పార్టీలు చూస్తారు. ఇప్పుడు జగన్ గారు అటువంటి ఏమన్నా చూస్తున్నారా? లేదండి, అదే మళ్ళీ బాగా చేస్తున్నారు. అందరికీ పథకాలు ఇస్తున్నారు, పార్టీలు పథకాలు ఇస్తున్నారు. అలాగే ఈ నెల నుంచి 3,000 పెన్షన్ చేయడం జరిగింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలు? లేదు బాగానే అంటున్నారు. దేవుడు బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నారు అంటున్నారు జనం. అలాగే ఇప్పుడు మనకి 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకటే వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. ఎలా ఉంటుంది? లేదండి, అది గెలరు, జగనే గెలుస్తాడండి. మరి చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇస్తున్నారు? లేదు, అలాంటిది ఏం లేదు. అదంతా అబద్ధం బొల్లి అంతా. అయితే మీ ఓటు ఎవరికి వేస్తారు ఫైనల్? మా వాత అయితే మా జగనే. మరి జగన్ గారు రాకపోతే పథకాలన్నీ ఆగిపోతాయని తెలుసా మీకు? తెలియదండి. మరి మళ్ళీ పథకాలు రావాలంటే ఎవరు రావాలి? మళ్ళీ జగనే రావాలి మాకు. మరి రాజశేఖర రెడ్డి మించిన పరిపాలన ఉందా జగన్ గారు? ఉందండి, బాగా చేస్తున్నారు, చేశారు.